హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నెక్స్ట్ మంత్లోగా రావడానికి అవకాశం ఉన్నట్టు నోటిఫికేషన్. ప్రస్తుత తరుణంలో ఒక భారీ నోటిఫికేషన్గా దీన్ని భావించవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కానీ, గ్రూప్ 4లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఈ అన్నిట్లో ఉండేది సేమ్ సిలబసే. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. కానీ 2017లో వచ్చిన పేపర్ కనుక మీరు చూస్తే అన్నిటికంటే టఫ్ ఉన్న పేపరే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియటే, కానీ క్వశ్చన్లు చాలా టఫ్ వస్తూ ఉన్నాయి. అయితే మిగతా ఎగ్జామ్లకి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇలాంటి అంశాలని ఈ యొక్క వీడియోలో మనం కూలంకుషంగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1393 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ రానుందని క్లియర్గా చెప్పింది. ఆల్రెడీ ఈ మంత్లో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 222, అలాగే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 49 పోస్టులు, అలాగే ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సంబంధించి 19 పోస్టులు, అలాగే నిన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీస్ సంబంధించి 24 పోస్టులకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు చిన్న అనువంత కూడా కాదు. కానీ వస్తున్న నేపథ్యంలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉండే పేపర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మరి దాంట్లో జనరల్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ప్రిపరేషన్ విధానాన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు మీరు సీరియస్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ అయితే లాస్ట్ వరకు చూసి ఒక ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి కోర్సు కూడా అశోక ఆన్లైన్ అకాడమీ అందజేస్తూ ఉంది. మీరు సబ్జెక్టు ఎలా ఉంది, సబ్జెక్టు చూసి జాయిన్ కాండి. ఆఫర్ తక్కువ వస్తుంది కదా అని జాయిన్ అయితే ఆగమవుతారు. ఇక్కడ సబ్జెక్టు కంటెంట్ ఏంటి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, స్టాండర్డ్ ఏంటి అని చూసిన తర్వాత జాయిన్ కావండి. అట్లా కోర్సు చూడడం కోసం మీకు 1 మంత్ టోటల్ సబ్జెక్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ జిఎస్ మొత్తం కలిపి 1 మంత్ వ్యాలిడీతో 100 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ 1 మంత్ క్లాసెస్ చూడండి. మీ క్లాసెస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫుల్ కోర్స్ వాల్యూ ఎంత సార్ అంటే 1000 రూపీస్ 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 1000 రూపాయలకు 6 నెలలు ఉంటుంది, 100 రూపాయలకు 1 మంత్ ఉంటుంది. 100 రూపాయలు ఎందుకు పెట్టాం సార్ అంటే సబ్జెక్ట్ యొక్క టేస్ట్ చూడడం కోసం. ఎందుకంటే అశోక ఆన్లైన్ అకాడమీ అంటే చాలా ఇన్డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చేటటువంటి అకాడమీ అశోక ఆన్లైన్ అకాడమీ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ 1 మంత్లో నా యొక్క మూమెంట్ క్లాసెస్ కూడా మీరు కంప్లీట్గా వినొచ్చు. మూమెంట్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, టోటల్ సబ్జెక్టు మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొత్తం కూడా న్యూ అప్డేటెడ్ వీడియోస్ దీంట్లో 6 మంత్స్ వ్యాలిడిటీలో 1 మంత్ వ్యాలిడిటీలో న్యూ అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి, అది చూడండి. ఇక అశోక అకాడమీ, నిపుణ అండ్ అశోక అకాడమీ, నిపుణ అండ్ అశోక అకాడమీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ని రేపు మండే ఒక స్పెషల్ బ్యాచ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. రేపు సోమవారం రోజు మనకు ఇలా 6వ తారీఖు అయితే 8వ తారీఖు రోజు 8వ తారీఖు నాడు గ్రాండ్ డెమో ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బ్యాచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అశోక అండ్ నిపుణ అకాడమీ ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద. ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ ఆఫ్లైన్లో అయితే మనకు అమర్నాథ్ సారు అద్భుతంగా చెప్తారు మ్యాథ్స్ సంబంధించి. అలాగే హిస్టరీకి సంబంధించి నేను చెప్తాను. హిస్టరీకి సంబంధించి 32 మార్కులు వచ్చిన అవుట్ ఆఫ్ 100లో. అలాగే జాగ్రఫీ అండ్ ఎకానమీ సారు వాసు సార్ చెప్తారు. మీ ముగ్గురమే ప్రధానమైన సీనియర్ ఫ్యాకల్టీస్లో దమ్మున్న ఫ్యాకల్టీస్ ఉన్నాం. కాబట్టి మీరు ఆఫ్లైన్ చూస్ చేసుకోవాలంటే రాజధాని థియేటర్ పైన అశోక అండ్ నిపుణ అకాడమీ, అశోక అండ్ నిపుణ అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అందజేయడం జరుగుతూ ఉంది. అశోక అండ్ నిపుణ అకాడమీ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. రేపు మండే రోజు మనకు గ్రాండ్ డెమో ఉంది. ఆ డెమోకి వచ్చిన తర్వాత 3-4 రోజులు క్లాసెస్ ఇన్న తర్వాత 4 రోజుల పాటు క్లాస్ ఇన్న తర్వాత సబ్జెక్టు నచ్చితే అప్పుడు జాయిన్ కాండి.
కాబట్టి ఏడబడతాడు జాయిన్ అయితే సబ్జెక్టు సరిగా నేర్పించకుండా ఆగమయ్యే ప్రయత్నం జరుగుతుంది. దమ్మున్న సబ్జెక్టు కావాలా, దమ్మున్న ఫ్యాకల్టీ కావాలా, ఆ ఫ్యాకల్టీ అందజేసే అకాడమీ అశోక నిపుణ అకాడమీ ఉంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆన్లైన్లో అయితే మనకు జిఎస్ అంటే తెలంగాణలోనే టాప్లో జిఎస్ అందజేసే అకాడమీ ఏంటి సార్ అంటే అశోక్ అకాడమీ. దాంతోపాటు ఆన్లైన్లో మ్యాథ్స్కి సంబంధించి మనకు ఇసాక్ సార్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉన్నాయి, అలాగే సౌమ్య మేడం ప్యూర్ మ్యాథ్స్ ఉన్నది. ఇసాక్ సార్ ఆర్థమెటిక్ రీజనింగు, సౌమ్య మేడం ప్యూర్ మ్యాథ్స్, అలాగే శ్రీనివాస్ సారు ఆర్థమెటిక్, సత్య సార్ ఆర్థమెటిక్. 4 ఫ్యాకల్టీలు ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి 4 సీనియర్ ఫ్యాకల్టీల చేత మీకు చెప్పించడం జరుగుతుంది. కేవలం 1000 రూపాయలతోనే దాదాపు మీకు ఒక 2000 వీడియోలు ఇస్తాం. ఒక 1000 రూపీస్తో 2000 వీడియోలు ఇస్తాం. ఇన్డెప్త్ క్లాసెస్ ఉంటాయి. అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్, అప్డేటెడ్ ఎకానమీ, అప్డేటెడ్ జాగ్రఫీ, అప్డేటెడ్ ఎస్ఎన్టీ. ఎందుకంటే ఇవన్నీ మారుతాయి కాబట్టి అప్డేటెడ్, మిగతాయి మనకు పెద్దగా అవి ఏ క్లాసులనే సరిపోతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 1000 రూపీస్తో 2000 గంటల క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇన్డెప్త్ క్లాసెస్. అవి క్లాస్ ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే ఫస్ట్ 100 కట్టి జాయిన్ కాండి. ఒక 15 రోజుల పాటు నిమ్మలంగా 1 మంత్ తినండి. ఇన్న తర్వాత ఇళ్ళకి వచ్చి జాయిన్ కావచ్చు. ఎందుకంటే ఇది ఆఫరు, పరిమిత ఆఫర్ ఉంటే చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక సబ్జెక్టులోకి వెళ్దాం. ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి సార్ అని ఒకసారి కనుక మనం చూస్తే ఇక్కడ మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ 2 పేపర్లు ఉంటాయి సార్. పేపర్ 1 జిఎస్, పేపర్ 2 ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్. కాబట్టి ఇక్కడ పేపర్ 1 100 మార్కులు, పేపర్ 1 100 మార్కులు ఉంటుంది. అట్లాగే పేపర్ 2 కూడా 100 మార్కులు ఉంటుంది. పేపర్ 2 100 మార్కులు ఉంటుంది. మొత్తంగా 200 మార్కులు. ఎంత ఉంటుంది సార్ కట్ ఆఫ్ అంటే పేపర్ హార్డ్ ఉంటే 120, 130 కూడా ఉద్యోగం వస్తుంది. పేపర్ ఈజీగా ఉంటే 160, 170 దాకా కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పుడే కట్ ఆఫ్లు చెప్పడం అనేది కరెక్ట్గా ఉండదు, అది సాధ్యం కూడా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం సబ్జెక్టులలో మీకు 10th క్లాసులో ఉన్నటువంటి 4 సబ్జెక్టులు ఉంటాయి సార్. ఒకటేంటి సార్ అంటే జాగ్రఫీ, అలాగే చరిత్ర హిస్టరీ, అలాగే పాలిటీ, అలాగే ఎకానమీ. ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి. జాగ్రఫీలో 2 సబ్జెక్టులు వస్తాయి, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ 3 అంశాలు వస్తాయి. 1 ఇండియన్ జాగ్రఫీ, 2 తెలంగాణ జాగ్రఫీ, 3 డిజాస్టర్ మేనేజ్మెంట్, 3 వస్తాయి. అలాగే చరిత్రకి వెళ్ళి తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ 3 హిస్టరీలు ఉంటాయి. ఆ 3 హిస్టరీలలో మొత్తంగా వచ్చినటువంటి ఫస్ట్ పేపర్ జిఎస్లో 100 మార్కుల పేపర్ మనకుంటే దానిలో ఒక హిస్టరీకి వెళ్ళే తెలంగాణ హిస్టరీ కల్చర్లోకి వెళ్ళి 16 క్వశ్చన్లు వచ్చినాయి, ఇండియన్ హిస్టరీకి వెళ్ళి 8 క్వశ్చన్లు వచ్చినాయి, తెలంగాణ మూమెంట్కి వెళ్ళి 8 క్వశ్చన్లు వచ్చినాయి. మొత్తంగా 32 మార్కులు, 1/3. అంటే 100 మార్కులలో 32 అంటే 33%, 33% మార్కులు 33% మార్కులు హిస్టరీ సబ్జెక్టులకు వెళ్ళి వస్తున్నాయండి. వచ్చే 100 మార్కులో 1/3 హిస్టరీకి వెళ్ళి వస్తున్నాయి. ఆ హిస్టరీ క్లాసు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరు సార్ అంటే అశోక్ సార్ క్లాసెస్ విన్నామంటే హిస్టరీలో నీకు బిట్ మిస్సింగ్ అనేది ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి హిస్టరీ అనేది ఎట్లా ప్రిపేర్ కావాలనేది ఇన్డెప్త్ ఆఫ్ క్లాసెస్ మళ్ళీ సపరేట్ ఒక 40-50 నిమిషాల క్లాసు మళ్ళీ సపరేట్ చెప్తాను, చూడవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్కి వెళ్ళి దీని తర్వాత మనకు హైయెస్ట్ క్వశ్చన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి సార్ అంటే కరెంట్ అఫైర్స్కి వెళ్ళి వచ్చినాయి. 13 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్కి వెళ్ళి వచ్చినాయి. కరెంట్ అఫైర్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్, జాతీయ, అంతర్జాతీయ, స్థానికం అంటే తెలంగాణకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి 3 రకాల కరెంట్ అఫైర్స్ వస్తాయి. 13 క్వశ్చన్లు వచ్చినాయి. అట్లాగే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళి 8 మార్కులు వచ్చినాయి. మనకి ఎన్ని మార్కులు వచ్చేసారంటే 8 మార్కులు వచ్చినాయి. ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళి 3, ఎన్విరాన్మెంట్కి వెళ్ళి 8 మార్కులు. ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్కి ఎందుకు ఇక్కడ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారంటే ఇది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించినటువంటి పేపర్. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కాబట్టి ఎన్విరాన్మెంట్కి వెళ్ళి 8 మార్కులు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళి 3 మార్కులు వచ్చినాయి. అంటే ఇక్కడ 11 మార్కులు మనకు కవర్ అవుతున్నాయి ఈ సబ్జెక్టుకి వెళ్ళి. చాలా ఇన్డెప్త్గా మన సబ్జెక్టు చెప్పించడం జరిగింది.
ఇక్కడ మార్కులు 100 మార్కులే కదని పైన చదువుతూ ఉద్యోగం రాస్తారు. చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ఇప్పుడు 1393 ఉద్యోగాలు ఉంటే ఈ 1393 ఉద్యోగాలకి అట్లీస్ట్ నీకు 6 లక్షల అప్లికేషన్లను వస్తాయి సార్. 6 లక్షల అప్లికేషన్లు వస్తాయి. 6 లక్షల అప్లికేషన్లలో అట్లీస్ట్ 50,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. 50,000 మంది ఉంటారు. మరి 50,000 మంది ఉంటే మనం ఏదో పైగా చదివితే సబ్జెక్ట్ వస్తుంది సార్ అంటే రాదు. 100 మార్కులైనా ఇక్కడ పోయినసారి ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్ అడిగిండు. ఏం క్వశ్చన్ అడిగిండంటే శ్రీరంగంపట్నం సంధిలోని అంశాలు అడిగిండు. సంధి పేరు అడగల, సంధి సంవత్సరం అడగలే, సంధిలో ఏ అంశాలు ఉన్నాయని క్వశ్చన్ అడిగిండు. ఈ శ్రీరంగంపట్నం సంధి 1790-92 మధ్య జరిగింది. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం సందర్భంగా జరిగిన సంధి శ్రీరంగపట్నం సంధి. ఆ శ్రీరంగపట్నం సంధిలోని అంశాలు అంటే టిప్పు సుల్తాన్ సగం రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి, అలాగే 3.5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఆ 3.5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇచ్చే వరకు టిప్పు సుల్తాన్ తన కుమారులను బ్రిటిష్ వాళ్ళ వద్ద బందీగా ఉంచాలి. ఇది దాంట్లోని అంశాలు. ఇంత డెప్త్గా క్వశ్చన్లు అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసరే కదా, ఇంటర్మీడియటే కదా అనుకుంటే అన్నిటికంటే టఫ్ వచ్చిన పేపరే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. 2017 యొక్క మీరు మార్కులు కనుక చూస్తే అంత స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయిలో స్టాండర్డ్ ఇచ్చేటువంటి అకాడమీ ఏంటి సార్ అంటే అశోక ఆన్లైన్ అకాడమీ. మీరు ఆఫ్లైన్కైనా రావచ్చు, ఆన్లైన్లో కూడా మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. అలాగే లైవ్ క్లాసు కూడా మీరు హైదరాబాదు రాలేని వాళ్ళకి లైవ్లో కూడా 7,000 రూపాయలు పెడితే మీకు లైవ్లో క్లాసెస్ ఇస్తాం. 7,000 రూపాయలు లైవ్లో ఉంటుంది, ఆన్లైన్ లైవ్లో ఉంటుంది. అలాగే మీకు 1 మంత్తో 100 రూపాయలతో 1 మంత్ వస్తుంది. 1000 రూపాయలతో రికార్డెడ్ క్లాస్ 1000 రూపాయలతో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 1 మంత్ వ్యాలిడిటీ, 6 మంత్స్ వ్యాలిడిటీ. లైవ్ క్లాసు 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు లైవ్ క్లాస్ అనేవి 7,000తో ఇవ్వడం జరుగుతుంది. మీరు దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే మీకు 18,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఆఫ్లైన్ అయితే మీకు 18,000 రూపాయల ఫీజు ఆఫ్లైన్ అయితే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాబట్టి 8 మార్కులు ఇచ్చారు. అలాగే డిజాస్టర్ మెడికి వెళ్ళి 3 వచ్చారు. ఇండియన్ జాగ్రఫీకి వెళ్ళి 6 మార్కులు వచ్చినాయి. ఇండియన్ జాగ్రఫీలో మీకు భౌగోళిక వర్ణన, భారతదేశం యొక్క భూభాగం, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం, అలాగే నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి, పరిశ్రమలు, వ్యవసాయము, రవాణా, జనాభా, ఇలా మొత్తం చాప్టర్లు అనేవి ఇండియన్ జియోగ్రఫీలో ఉంటాయి. మార్కులు మాత్రం 6 వచ్చినాయి, చాప్టర్లు 10 వరకు ఉంటాయి. అలాగే తెలంగాణ జాగ్రఫీకి వెళ్ళి 5 మార్కులు వచ్చినాయి. తెలంగాణ జాగ్రఫీ 5 మార్కులు. టోటల్గా జాగ్రఫీకి వెళ్ళి మనకు 11 మార్కులు వచ్చిన అంశంగా అర్థం చేసి 11 డియాస్టర్మెంట్ 3 మార్కులు కలిపితే 14 మార్కులు వచ్చినాయి. జాగ్రఫీకి వెళ్ళి 14 మార్కులుగా మీరు భావించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇండియన్ పాలిటీకి వెళ్ళి 10 మార్కులు ఇచ్చారు. ఇండియన్ పాలిటీ నుంచి 10 మార్కులు వచ్చినాయి. దాంతోపాటు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ 3 కలిపితే ఎన్ని మార్కులు సార్ అంటే 32 మార్కులు వచ్చినాయి. జాగ్రఫీకి వెళ్ళి 14 మార్కులు వచ్చినాయి. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్, ఇవాళ 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, దాంతోపాటుగా వీళ్ళు ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంటు కావచ్చు, వీళ్ళు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పినటువంటి అంశం కావచ్చు, ఇవాళ ఒడ్లు కొనుగోలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో ఏ స్కీమ్లకు ఎంత నిధులు కేటాయించారు, ఏ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఏ స్కీమ్ ఎవరికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాల యొక్క అంశాలపైన పోయినసారి 5 క్వశ్చన్లు వచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ ఎకానమీకి వెళ్ళి 2 మార్కులు వచ్చినాయి. టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అనే కాన్సెప్ట్ని కనుక చూసుకుంటే 7 మార్కులు వస్తాయి. అయితే మనకి ఇండియన్ జియోగ్రఫీ కూడా ఉంటుంది. ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీలో పోయినసారి క్వశ్చన్లు పడలే, ఈసారి పడితే పడవంటే కంపల్సరీ పడడానికి అవకాశం ఉంది, పడకపోతే పడకపోవచ్చు. ఇండియన్ జాగ్రఫీ కూడా ఉంటుంది, ఇండియన్ ఎకానమీ కూడా ఉంటుంది అన్న అంశాలు ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వస్తాయి. అట్లాగే జనరల్ సైన్స్, ఇక్కడ జనరల్ సైన్స్ అన్నప్పుడు ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో బయో సైన్స్ పైన ఎక్కువ క్వశ్చన్లు పడతాయి.
జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ జువాలజీ పైన మనకు ఎక్కువ క్వశ్చన్లు పడతాయి కాబట్టి కొంత జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే బయోసైన్స్ అనేది మీకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిజిక్స్కి వెళ్ళి 1 మార్క్ వచ్చింది. అలాగే ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ అండ్ జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ అనేక సోషల్ ఎక్స్క్లూజన్ అనే కాన్సెప్ట్కి వెళ్ళి 7 మార్కులు ఇచ్చారు. పేపర్ ఏమో 100 మార్కులు, కానీ 150 మార్కులకు ఏదైతే సిలబస్ అయితే ఏదైతే ఉంటుందో అదే సేమ్ సిలబస్ ఇక్కడ క్వశ్చన్ల రూపంలో అడుగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే పేపర్ సిలబస్ జనరల్ స్టడీస్లో ఉండేటటువంటి 150 మార్కులు ఉంటున్నాయి. 150 మార్కుల పేపర్ సిలబస్ని 100 మార్కులకు కుదించి అదే సిలబస్ అడుగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఎన్విరాన్మెంటు అండ్ బయోసైన్స్ ఒక 20 మార్కుల వరకు అక్కడ వస్తుంది కాబట్టి అక్కడ మనం కొంత ఫోకస్ చేయాలా. ఎన్విరాన్మెంట్ మీద చాలా డెప్త్గా క్లాసెస్ మన దగ్గర చెప్పించాం. మన దగ్గర ఉన్నటువంటి అవర్స్ కూడా కొంత ఎక్కువనే ఉంటాయి, కానీ ఓపిక చేసుకొని క్లాసెస్ వింటే మాత్రం ఒక బిట్ కూడా పోదు. అవినాష్ సార్ మనకి ఎన్విరాన్మెంట్ దాదాపుగా 40 గంటల క్లాస్ మీకు చెప్పించడం జరిగింది. ఆ 40 అవర్స్ క్లాస్ కనుక వింటే మనకు దాదాపు 8కి 8 మార్కులు అవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే బయోసైన్స్ కూడా చాలా ఇన్డెప్త్గా మనం ఒక 40 అవర్స్ క్లాసెస్ చెప్పించడం కాబట్టి దాన్ని కూడా చాలా జాగ్రత్త చూసుకుంటే ఎన్విరాన్మెంట్ బయోసైన్స్ అనే నేపథ్యంలో ఒక 20 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే హిస్టరీకి వెళ్ళి 32 మార్కులు, జాగ్రఫీకి వెళ్ళి ఎంత వచ్చినాయి ఇక్కడ, ఇండియన్ జాగ్రఫీకి వెళ్ళి 3, తెలంగాణ జాగ్రఫీలు 6, 9, అలాగే డిజాస్టర్ వెళ్ళి 3, 12 మార్కులు వచ్చినాయి. జాగ్రఫీ నుంచి 12, హిస్టరీ నుంచి చరిత్ర నుంచి 32 వచ్చినాయి. అలాగే కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయి సార్ అంటే 13 మార్కులు వచ్చినాయి. కాబట్టి మిగతా చిన్న సబ్జెక్టులు అనేవి మనకు మొత్తంగా కవర్ అవుతున్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో అంశం ఏంటి సార్, అన్నిటికంటే ఎక్కువ వచ్చిన క్వశ్చన్లు ఎక్కడ సార్ అంటే తెలంగాణ హిస్టరీలో క్వశ్చన్ ఇచ్చారు. 16 మార్కులు వచ్చినాయి. 16 మార్కులు అంటే మనకు శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, అలాగే కుతుబుషాయిలు, అసబ్జాయిలు 4 ప్రధానమైన చాప్టర్లు ఉంటాయి. ఈ ప్రధానమైన చాప్టర్ని చాలా ఇన్డెప్త్గా మనము క్లాసెస్ చెప్పడం జరిగింది. శాతవాహనులు, అలాగే కాకతీయులు, కుతుబుషాయిలు, అసబ్జాయిలు 4 ప్రధానమైన చాప్టర్లు ఉంటే 4 మరొక చిన్న చాప్టర్లు ఉంటాయి. ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, అలాగే వేములవాడ చాళుక్యులు, దాంతోపాటు రేచర్ల పద్మనాయకులు అనే మరొక 4 చిన్న చాప్టర్లు కనబడతాయి. దాదాపుగా 12 చాప్టర్లతో తెలంగాణ హిస్టరీ ఉంది. ఆ తెలంగాణ హిస్టరీకి వెళ్ళి 16 క్వశ్చన్లు వచ్చినాయి. ఆ 16 క్వశ్చన్లకు సంబంధించిన సిలబస్ 70 గంటల క్లాస్ ఉంటుంది. మనకు చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చాలా ఇన్డెప్త్గా క్లాసెస్ మనం చెప్పించడం జరిగింది కాబట్టి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీంతో పాటుగా మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా చాలా ఇన్డెప్త్ ఆఫ్ క్లాసెస్. ఎక్కడ కూడా మన క్లాసెస్ విషయంలో రాజీపడం, అది మ్యాథ్స్ కావచ్చు, జిఎస్ కావచ్చు, ఎక్కడ కూడా రాజీపడం కాబట్టి చాలా ఇన్డెప్త్ క్లాసెస్ మనము అందజేస్తున్నాం. ఇక్కడ ఎన్విరాన్మెంటు అండ్ బయోసైన్స్ గురించి మీరు కొంత జాగ్రత్త పడి, అలాగే ఎక్కువ క్వశ్చన్లు మనకి హిస్టరీకి వెళ్ళి క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి హిస్టరీ కనుక చూసుకోండి. కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అనే ఈ 4 సబ్జెక్టుల పైన మనం ఎక్కువ ఫోకస్ పెడితే మనం మార్కులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాథ్స్ సంబంధించి ప్రిపరేషన్ విధానం ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు అమర్నాథ్ సార్ తోటి, అలాగే ఇసాక్ సార్ తోని మీకు యూట్యూబ్లో ప్రిపరేషన్ ప్లానింగ్ అనేవి మీకు కంప్లీట్గా ఇన్డెప్త్గా ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే హిస్టరీకి ఏం ప్రిపేర్ కావాలనే దాన్ని మరో క్లాస్ రూపంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి క్లాసెస్ మొత్తంగా మోటివేషన్, ప్రిపరేషన్ పాలసీ, పాలిటీని ఎలా చదవాలి, ఎకానమీ ఎలా చదవాలి, ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్లు పడితే అనే అంశాలపైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేపథ్యంలో మీకు ఇంకా మరికొన్ని వీడియోస్ రూపంలో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను, చూసుకోండి. రేపు మండే సోమవారం రోజు మనకు ఫారెస్ట్ బీటార్ సంబంధించినటువంటి గ్రాండ్ డెమో దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద మండే 8వ తారీఖు నాడు గ్రాండ్ డెమో ఉంది. ఆ డెమోకి వచ్చి మీరు క్లాసు 4 రోజుల పాటు విన్న తర్వాత మీరు జాయిన్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి.
ప్రస్తుతానికైతే 100 రూపాయల క్లాస్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ఏనండి, డెప్త్గా ఉన్నాయి, ఇది మాకు పర్ఫెక్ట్గా అక్కర వస్తుంది, మాకు ఉపయోగపడుతుంది అనుకుంటే అప్పుడు 1000 రూపీస్ పెట్టి మీకు దాదాపుగా మీకు సరిపోతుంది ఆ లోపు. ఎందుకంటే 6 నెలలకంత ఎక్కువైతే ఏం టైం ఇవ్వడు, సరిపోతుంది. వాళ్ళు సరిపోకపోతే మీకు ఆ టైంని కూడా మనం ఎక్స్టెండ్ చేసి ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఉన్నటువంటి అంశము. మరికొన్ని వీడియోల్లో మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఫారెస్ట్ బీటార్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తున్నాయి లిస్ట్ ఇచ్చాను. మరికొంత ప్రిపరేషన్ పాలసీల గురించి మరికొన్ని వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.